మేనరికం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని తెలిసిన విషయమే. సో అవయవ లోపాలు రావడం, లేదా అబార్షన్స్ అవ్వడం, లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడం లాంటి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాము. సో ఇలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, హెల్దీగా బేబీ పుట్టడానికి కానీ అవకాశం ఉంటుంది అనే దానికి వస్తే, యాక్చువల్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ మనము ఏం చేసినా కూడా మార్చడానికి యాక్చువల్లీ అవకాశం ఉండదండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేనరికం అనేది ఎక్కువ అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే జెనెటిక్ ఇష్యూస్ ని మనం ఏం చేసినా మాడిఫై చేయడానికి అవ్వదు. జెనెటిక్స్ వల్ల మనకి వచ్చే ఇష్యూస్ మనం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఆల్రెడీ అబ్నార్మల్ బేబీతో ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం హెల్దీగా రావడానికి జెనెటిక్ అనాలిసిస్ చేసుకొని బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకొని, అలాంటి జెనెటిక్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రాకుండా ఉండడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటుంది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియోస్ని మనము టెస్ట్ చేసి జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేని ఎంబ్రియోని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది.